హాయ్ హలో వెల్కమ్ టు విమెన్ కలెక్టివ్. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. స్త్రీల వ్యక్తిత్వాన్ని దెబ్బతీయటంలో ప్రధాన అంశం వారి ఆస్తి హక్కుని దెబ్బతీయటం. ఆలోచిస్తే ఎన్ని చట్టాలు వచ్చినా వారి ఆస్తి హక్కుకు మాత్రం కుటుంబం పాలకులు తూట్లు పొడుస్తూనే ఉన్నారు. ఆడపిల్లకి ఆస్తి హక్కు కల్పించడంలో హిందూ వారసత్వ చట్టం 2005 ఒక మైలురాయి వంటిదని చెప్పవచ్చు. చట్టం దృష్టిలో అందరూ సమానులే అన్న ప్రాథమిక రాజ్యాంగ న్యాయ సూత్రానికి వ్యతిరేకంగా ఆడపిల్ల ఏ హక్కులు లేకుండా పరాధీనగా బ్రతుకుతోంది. ఈ వివక్ష 2005 సవరణ చట్టం పూర్తిగా తొలగించిందని చెప్పవచ్చు. వందల సంవత్సరాలుగా సాంప్రదాయవాదులు సంఘ సంస్కర్తల మధ్య జరిగిన సంఘర్షణల అనంతరం ఆడపిల్లలకు ఆస్తి హక్కులు కల్పించబడ్డాయి. విభిన్న మతాలు సంస్కృతులు ఉన్న మన దేశంలో ఈ ఆస్తి హక్కులు అన్నవి కుల మత ప్రాంతీయ ప్రాతిపదికపై వేరువేరుగా ఉన్నాయి. అదే కాక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కూడా ఆస్తికి సంబంధించి చట్టాలు చేసే అధికారాలు ఉండటం వల్ల కూడా తేడాలు ఉన్నాయి. హిందూ న్యాయ నిబంధన గ్రంథం అంటే హిందూ కోడ్ క్రోడీకరించిన తరుణంలో 1956 హిందూ వారసత్వ చట్టం ఒక సమగ్రమైన సమాన వారసత్వపు హక్కులు కల్పించిన మొదటి చట్టం. 2005 హిందూ వారసత్వ చట్టం 1956 చట్టంలోని కొన్ని లొసుగులను తొలగిస్తూ స్త్రీ సర్వతోముఖాభివృద్ధికి సాధికారతకు సంపూర్ణ ఆస్తి హక్కు కలిగి ఉండాలని గుర్తించి సవరణలు చేసిన సంస్కరణ చట్టం. ఈ సవరణ చట్టం దేశానికంతటికీ వర్తించేలా చేయబడిన ఒక చట్టం. దీని ప్రకారం హిందూ ఉమ్మడి కుటుంబంలో మితాక్షర సహదాయాదిత్వంలో ఉన్న పూర్వీకుల ఆస్తి అంటే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీలో ఆడపిల్లలకి కూడా కుమారునితో సమానంగా ఆస్తి హక్కు జన్మ హక్కుగా ఇవ్వబడింది. మితాక్షర హిందూ చట్టం ఆస్తిని పూర్వీకుల ఆస్తిగా గుర్తించింది. హిందూ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనూచానంగా కొనసాగుతున్న ఒక వ్యవస్థ. అందులో సహదాయాదిత్వం లేక సహభాగస్వామిత్వం అన్నది ఒక పరిమిత భాగం. ప్రతి హిందూ కుటుంబ పురుషుడు పుట్టుకతోనే 3 తరాల మగ సంతానంతో సహా ఈ సహదాయాదిత్వంలో సభ్యుడవుతాడు. ఈ హక్కు పుట్టుకతో వచ్చి సమిష్టిగా కొనసాగుతూ జీవించి ఉన్నంత కాలం కూడా ఉంటుంది. ఇక్కడ ఒక వ్యక్తికి వచ్చిన వాటా నిర్దిష్టంగా ఉండక చావు పుట్టుకలతో పెరుగుతూ తరుగుతూ ఉంటుంది. విభజన జరిగిన తర్వాత కూడా సదరు వ్యక్తితో అతని 3 తరాల సంతానంలో అంటే మగ సంతానంలో ఇంకొక సహదాయాదిత్వం ఏర్పడుతుంది. ఈ రకమైన ఆస్తి హక్కులో స్త్రీ సంతానానికి ఏ హక్కులు లేవు. ఆడపిల్లల పోషణ పెళ్లి ఖర్చులు మట్టుకి ఉమ్మడి కుటుంబ బాధ్యతగా ఉండేవి. రెండో ఆస్తి స్వార్జితపు ఆస్తి 1930లో వచ్చిన గెయిన్స్ ఆఫ్ లీవింగ్ చట్టం తర్వాత ఈ హక్కు బాగా ప్రాచుర్యం పొందింది. ఈ స్వార్జితపు ఆస్తిని ఆ వ్యక్తి తన ఇష్టానుసారం ఆస్తిని అనుభవించవచ్చు లేదా అమ్ముకోవచ్చు లేదా వీలునామా ద్వారా తనకి ఇష్టమైన వారికి తన మరణానంతరం అనుభవించేలాగా ఇవ్వవచ్చు. ఉమ్మడి ఆస్తిలో కూడా తన వాటాని కూడా వీలునామా ద్వారా ఇవ్వవచ్చును. ఒకవేళ వీలునామా రాయకుండా సదరు వ్యక్తి మరణించినట్లయితే గనక ఆ ఆస్తిని అతని న్యాయమైనటువంటి వారసులందరూ సమానంగా పొందగలరన్నది మితాక్షర సిద్ధాంతం అంగీకరించిన అంశం. ఈ వారసత్వపు హక్కుని ఇంటెస్టేట్ సక్సెషన్ అంటారు. వీలునామా ద్వారా వచ్చే వారసత్వపు హక్కుని టెస్టిమెంటరీ సక్సెషన్ అని అంటారు. వీలునామా రాయని ఎడల వచ్చే ఆస్తిలో కుమారులు కుమార్తెలు తల్లి భార్య తదితర స్త్రీ సంబంధీకులతో కలిసి సమాన హక్కు ఉంటుంది. ఈ విధంగా వచ్చిన ఆస్తి అబ్బాయిలకి వచ్చిన ఆస్తితో చూస్తే చాలా తక్కువగా ఉండేది. ఎందుకంటే ఆడపిల్లలకి పూర్వీకుల ఆస్తిలో ఏ భాగం ఉండకపోవటం, వీలునామా ద్వారా సాధారణంగా పితృకర్మలు చేసే కుమారులకే తను భాగాలు రాయటం వలన ఈ తారతమ్యం ఉండేది. 1985లో మన రాష్ట్రంలో ఎన్టీ రామారావు చేతేబడిన హిందూ వారసత్వ చట్టం అవివాహిత కుమార్తెలకు కుమారులతో సమానంగా పూర్వీకుల ఆస్తిలో హక్కు కల్పించింది. ఆ చట్టం వచ్చే నాటికి వివాహమైన వారికి హక్కు లేదు. ఇంకా 1985 తర్వాత వివాహం అయిన కూతులకు కూడా ఆస్తి హక్కు ఇచ్చారు. అలాగే వ్యవసాయ భూములలో కానీ పుట్టింటి తరఫు నివాస గృహంలో కానీ తన వాటా తన ఇష్ట ప్రకారం అడిగే హక్కు ఇవ్వబడలేదు. సోదరులు విభజన చేసినప్పుడే తన వాటా అడగగలిగేలా చేశారు. ఈ 2005 హిందూ వారసత్వ సవరణ చట్టం 1956 చట్టంలోని లొసుగులు తొలగించి పూర్వీకుల ఆస్తిలో కూడా మగవారితో సమానంగా పుట్టుకతోనే సహదాయాదిత్వం హక్కుల్ని కల్పించింది. ఈ విధంగా కుమారునికి హక్కులు వస్తాయో అదే విధంగా
ఆడపిల్లలకి కూడా హక్కులు వస్తాయని నిస్పష్టంగా పేర్కొంది. హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయని చెప్పింది. అలాగే వ్యవసాయ భూములలో కూడా హక్కులు ఇచ్చింది. పుట్టినింటి నివాస గృహంలో తన వాటా తన ఇష్ట ప్రకారం తీసుకోవచ్చని కూడా హక్కిచ్చింది. ఈ చట్ట ప్రకారం ఏ హక్కులు ఆడపిల్లలకి వచ్చాయో ఆ హక్కులు ఆమెకి సంపూర్ణ హక్కు అని వీలునామా ద్వారా తన ఆస్తిని వేరొకరికి ఇవ్వడానికి లేదా అమ్ముకోవడానికి కానీ ఆమెకు పూర్తి హక్కులు ఉన్నాయని ఉద్ఘాటించింది. ఇంతకుముందు ఒక స్త్రీధనం మీద అంటే వివాహ సమయంలో పుట్టింటి అత్తింటి వారు బహుమతిగా ఇచ్చే వస్తువులు కొద్దిపాటి ఆస్తుల మీద మాత్రమే హక్కు కలిగిన ఆడపిల్ల ఈనాడు అటు పూర్వీకుల ఆస్తిలో సోదరులతో సమానమైన సహదాయాదిత్వం హక్కు, ఇటు తండ్రి వాటాలో లేక స్వార్జితంలో వీలునామా లేని ఎడల అంటే ఇంటర్స్టేట్ సక్సెషన్ కూడా సమాన వాటా హక్కు పొందే హక్కును పొందింది. ఆర్థికంగా ఆడపిల్లలకు ఆస్తి ఇవ్వకూడదనే ఉద్దేశం అన్ని వైపులా కనిపిస్తుంది. ఇక వారి కోసం వారు వాదించుకునే చట్టాలు తేవటం కోసం ప్రయత్నిస్తే ఏ పార్టీ వారికి సముచితమైన సీట్లు ఇవ్వటం లేదు. అందుకే అసెంబ్లీలు పార్లమెంటుల్లో మహిళలు తక్కువగా ఉండి అవి వెలవెలబోతున్నాయి. ఇకపోతే ఇటీవల తెలంగాణలో గురుకుల పాఠశాలల్లో అస్వస్థత చూస్తే, నన్నయ్య విశ్వవిద్యాలయాల్లో ఆడపిల్లల అన్నంలో పురుగుల విషయం చూస్తే, దేశంలో అన్ని మహిళల హాస్టళ్లలో అశుభ్రమైన అరుచికరమైన పౌష్టికాహార రహితమైన వాతావరణంలో విద్యార్థినులు ఉండలేక భోజనం చేయలేక డస్ట్బిన్లో తమకు పెట్టిన ఆహారాన్ని విసిరేస్తున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. పాలక వర్గాల పితృస్వామిక పరిపాలనను విద్యార్థినిల అవస్థలు నిరంతరం మన కళ్ళకు కట్టినట్టు కనిపించజేస్తున్నాయి. ఇకపోతే బాలికల మీద యువతుల మీద నిరంతరం జరుగుతున్న అత్యాచారాలకు అర్థమే లేదు. భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ పాలక వర్గం పితృస్వామ్య వ్యవస్థ మతోన్మాదం విజృంభించి స్త్రీలకు రక్షణ లేకుండా చేస్తున్న ఈ సందర్భంగా స్త్రీలకు సంబంధించిన అన్ని దిశలలో అభ్యున్నతి కోసం, అభివృద్ధి కోసం, ఆర్థిక పరిరక్షణ కోసం, రాజ్యాధికారం కోసం, సామాజిక వ్యక్తిత్వం కోసం స్త్రీలు చేస్తున్న పోరాటంలో లౌకికవాదులు, ప్రజాస్వామ్యవాదులు అందరూ కలిసి ముక్త కంఠంగా ఆ పోరాటంలో పాల్గొని స్త్రీ సాధికారతను సాధించే దిశగా సాగినప్పుడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగ పరిరక్షణకు బాటను వేసిన వారం అవుతాం. అంకిత భావంతో, ఆత్మగౌరవంతో, ఆత్మస్థైర్యంతో ఆ దిశగా నడవాల్సిన అవసరం ఎంతగానో ఉంది నేడు.